హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. హలో ఎవరీవన్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎవరైతే జీడీఎస్ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ అనేది చేయలేదో వారికి మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈరోజు రేపు మార్చి 1వ తారీఖు, ఓకేనా, 27, 28 మార్చి 1వ తారీఖు వరకు కూడా. సో ఇంతవరకు కూడా మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండి ఫీజు పేమెంట్ కూడా చెల్లించి ఉండి, ఓకే, దరఖాస్తు ఫామ్ మాత్రం మీరు ఆన్లైన్లో సబ్మిట్ కనుక చేయకున్నట్లయితే తప్పకుండా ఈ 3 రోజుల్లో మీరు దరఖాస్తు అనేది చేసేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, ఇది అందరికీ కాదు, ఓకేనా. సో టైం అయితే పొడిగించారు కానీ అది అందరికీ కాదు. సో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండి కొంతమందికి ఫీజు పేమెంట్ లేదు, మరికొంతమందికి ఫీజు పేమెంట్ అయితే ఉంది, 100 రూపీస్ అనమాట. ఆ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు పేమెంట్ కూడా చేసుకుని ఉండి ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం సబ్మిట్ చేయకుండా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ 3 రోజులు కూడా టైం పీరియడ్ అనేది పొడిగించారు. కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడానికి అయితే అవకాశం అయితే లేనట్టుగా చెప్పడం జరిగింది. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో చిన్న మిస్టేక్ చేసినా అందుకే అది హైడ్లో పెట్టడం జరిగింది. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండి ఫీజు పేమెంట్ కూడా చెల్లించి ఉన్నారో కొన్ని కేటగిరీ వారు అయితే చెల్లించాల్సిన అవసరం లేదు. సో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేందుకు మార్చి 1వ తారీఖు వరకు కూడా టైం అయితే ఇచ్చారు. సో ఇంకా ఎవరైనా సరే సబ్మిట్ కనుక చేయకున్నట్లయితే ఇమీడియట్గా సబ్మిట్ అనేది చేసుకోండి. కేవలం 10వ విద్యార్హతతోనే వీటికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఇచ్చారు. చాలామంది ఏంటంటే కంప్యూటర్ సర్టిఫికేట్ లేదు కాబట్టి ఇలా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోలేదని చెప్పి టాక్ అయితే రావడం జరిగింది. మీ దగ్గర కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా లేకపోయినా పర్వాలేదు, ఓకేనా. అప్లై చేసేటప్పుడు అక్కడ అడిగినప్పటికీ కూడాను అది మనం ఇవ్వకపోయినా పర్వాలేదు. ఎప్పుడైతే సెలక్షన్ అవుతామో చూసారా, మనకు ఒక లిస్ట్ అయితే వస్తుంది. ఆ లిస్ట్లో మన పేరు ఉండి వెరిఫికేషన్కి రమ్మన్నప్పుడు కంపల్సరీగా అప్పుడు డాక్యుమెంట్ అయితే తీసుకువెళ్ళాలి, ఓకేనా. సో అందువల్ల ఏంటంటే అప్లికేషన్ కంప్యూటర్ సర్టిఫికేట్ లేదని చెప్పి మీరు ఎంత మాత్రం స్కిప్ అయితే అవ్వాల్సిన పని అయితే లేదు. సో తప్పకుండా మీరు ప్రాసెస్ అయితే అవ్వండి. మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ అనేది చేయండి. వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీ యొక్క నేమ్ అయితే ఉందనుకోండి, వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మాత్రం ఆ టైం పీరియడ్ లోపు మీరు కంప్యూటర్ సర్టిఫికేట్ని సంపాదించుకోవాలి. దానికి ఇప్పుడు మనకు క్లోజ్ అయితే దాదాపు ఒక నెల రోజులు 45 డేస్ టైం అయితే పడుతుంది ఈ యొక్క రిజల్ట్ రావడానికి. అప్పట్లోపు మళ్ళీ అక్కడ వెరిఫికేషన్ జరుగుతున్నప్పుడు అక్కడ మనకు టైం అయితే ఇస్తారు, ఓకేనా, సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయడానికి. సో అప్పుడు కూడా మీరు కొంచెం టైం తీసుకొని సబ్మిట్ అనేది చేయొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. సో ఇమీడియట్గా ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేయండి.